హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ముందైతే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత అయితే మనం ఎట్లా వచ్చాము, మనం మీరు ఎలా రావాలి అనేది నేను మొత్తం చెప్తా. ఓకేనా? రైట్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇదే మన పార్కింగ్ పార్కింగ్ లో ఉన్నాం. చూసుకోవచ్చు, మన బండి అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. నాకైతే బైక్ పార్కింగ్ అయితే పెయిడ్ పార్కింగ్ 10 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మనం రాగానే మనకైతే మొత్తం గ్రీనరీ, సేమ్ ఒక పార్క్ లాగా లోపలనే చూసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని కూడా మనకు అవి ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ చూసుకోవచ్చు. ఇదే 1000 పిల్లర్ టెంపుల్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి కోనేరు అయితే ఉంటుంది. అల్లకి మనల్ని అయితే అలౌ చేయరు. మీకు చూపిస్తా. కొన్ని తాబేళ్ళు అయితే ఉండే. నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కొన్ని తాబేళ్ళు అయితే ఉండే. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో చెక్ చేయాలి. చూద్దాం. ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు కూడా. చిన్న చిన్నవి ఏడ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇలా ఉంటారు. సో అలా చూసుకొని ఫస్ట్ మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత ఒక నార్మల్ గా ఒక ఏమంటారు ఆలయం, కానీ అలా అయితే ఏమి ఉండదు. అంటే దేవుని విగ్రహాలు కానీ ఏమి ఉండవు అందులో. ఇది 1000 పిల్లర్స్ టెంపుల్. అంటే ఇక్కడ మీకు 1000 పిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి అని అనిపించచ్చు. మీకు తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఓకేనా? ఒక ఆలయం మెయిన్ ఎంట్రన్స్. సో మనం ఇక్కడ లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక 2 నందులు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా ఒక నంది అయితే ఉంది. చూసుకోవచ్చు. ఫస్ట్ నందిని చూడాలి. మనకు శివపురాణం ప్రకారం అయితే ఫస్ట్ నందిని దర్శించుకోవాలి. నంది చూసుకోవచ్చు. ఆ డీటెయిలింగ్ మీకు కనిపిస్తుందో లేదో చూసుకోవచ్చు. ఆ డీటెయిలింగ్ తర్వాత ఇలా చూసుకొని మనం నందిని అయితే ఇదైతే కొంచెం ఇదైతే ధ్వంసం అయింది. తర్వాత ఇంకొక ఏమైతే ఉంది. తర్వాత ఇలా లోపల మనకు తీసేస్తాం చూసుకోవచ్చు. ఆలయం గోపురం పైన. సో మనకైతే సెల్స్ అయితే అలౌ లేదు లోపల, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. సో నేనైతే తీయలేకపోతున్నా. బయట అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం దర్శనానికి అయితే వెళ్తాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. అలాగే మనకైతే స్వామి వారిని అభిషేకం చేశారు అనుకుంటే ఇంకా అలంకరణ అయితే చేయలేదు. సో మనకైతే నిజ రూప దర్శనం అంటారు కదా, అదైతే అయింది. చాలా బాగుంది. నాకన్నా హైట్ ఉన్నాడు స్వామి. సో మనకి లోపలైతే ఫోటో వీడియో అయితే అలౌ లేదు. ఎంతసేపు అని చూసుకుంటూ ఉండొచ్చు అలా అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే నీకు ఇది వచ్చేసి మనకు త్రికూట ఆలయం. సో మనకైతే మెయిన్ ఆలయం ఉంది కదా, అక్కడైతే శివలింగం అయితే ఉంది. ఈ 2 ఆలయం, ఇక్కడ ఒకటి ఇటు సైడ్ అటు బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. సో అక్కడైతే మనకు ఆలయంలో అయితే ఏ దేవుడు అయితే లేదు. సో ఓన్లీ శివాలయంలోనే శివుడు ఉండు, లింగం అయితే ఉంది అంతే. ఇటు సైడ్ ఉంది కదా ఈ ఆలయంలో, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆలయంలో. ఆ ఆలయంలో అయితే ఏమీ లేదు విగ్రహాలు. మనకైతే ఆ ఒక మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఆ ఒక ఆలయంలోనే శివుడు అయితే ఉన్నాడు. సో త్రికూట ఆలయం, అందుకే ఈ 3 ఉన్నాయి వాటి గోపురాలు జాయింట్ దాన్ని త్రికూట ఆలయం అని అంటారు. అది ఓకే. ఇప్పుడు ఈ యొక్క గుడి మీద చెక్కిన స్ట్రక్చర్ అయితే చూపిస్తా చూడండి. సో మీకు ఇంకోటి, ఇక్కడ 1000 పిల్లర్స్ అంటే మొత్తం అన్ని పెద్ద పెద్ద పిల్లర్స్ తోనైతే ఉండవు. సో చిన్న చిన్నగానే 1000 పిల్లర్స్ అయితే ఉంటుంది. సో ఇది ఇంకోటి ఇలా వచ్చేసి మనకు స్పెషాలిటీ ఏంటంటే, మనకు ఇది
మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోనే ఉంటది. ఏదో జాయింట్స్ లాగా ఏమి ఉండదు. అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇది. చూసుకోవచ్చు లాకింగ్ లోపల మనకి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే ఈ మనం కొంచెం రిపేర్ అయితే చేశారు. కొంచెం చాలా పురాతనమైనది కదా, కొద్దిగా ధ్వంసం చేశారు అప్పటి కాలంలో. సో కొద్దిగా అయితే దీన్ని రిపేర్ చేశారు, అందుకే మీకు కనిపిస్తుంది అట్లా జాయింట్స్. లేకపోతే మీకు అట్లా కూడా అంత అప్పట్లోనే టెక్నాలజీతోని ఈ గుడిని అయితే నిర్మించారు. చూసుకోవచ్చు ఎట్లా ఇంటర్లాకింగ్ చేశారో. ఇవి ఒక చిన్నవి ఉన్నాయి చూసినావా, అవన్నీ పిల్లర్స్. అట్లా మీకు 1000 పిల్లర్స్ అయితే కనిపిస్తాయి. అవి అక్కడ కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. అలా అయితే ఏమీ ఉండదు విగ్రహం అయితే. సో నార్మల్ లోపలైతే నేను చూపిస్తా ఏంటంటే ఎలా ఉంటుందో. ఓకేనా, ముఖ్య ద్వారం ఈ యొక్క ఆలయానికి. లోపలికి వెళ్తే మనకైతే ఇట్లా నేను దానికి రాసి ఉంటుంది, ఇక్కడ రాసి ఉంటుంది కదా పిల్లర్ నెంబర్ 49 వీళ్ళు ఇచ్చింది. ఇట్లా ఇదంతా రెనోవేట్ చేసి కొద్దిగా ధ్వంసం చేసి లోపలికి అయితే వెళ్దాము. ఇలా చుట్టూ లోపల ఖాళీ ఇప్పుడైతే ఏం లేదు, పూర్తిగా కూర్చొని ఫోటోలు వీడియోలు దిగనీకైతే మంచిగా ఉంటుంది అంతే. ఇలా ఇలా చూసుకొని ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, చూసి ఇక్కడ కూడా మనకు కూర్చొని ఉంది బాగా మంచిగా. ఇలా కూర్చోవచ్చు, ఇలా ఉంది లోపల. ఇప్పుడు మనం ఇటు బ్యాక్ సైడ్ చిన్నగా 2 గుళ్ళు అయితే ఉంటాయి, 3 గుళ్ళు, ఉపాలయాలు అంటారు. సో మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, మనం వ్లాగింగ్ చేసినప్పుడు దాని తగ్గట్టు మాట్లాడాలి కదా, అందుకే కొన్ని నేర్చుకుంటున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద పీపుల్ ట్రీ, దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. సో దీని అయితే నేను పీపుల్ ట్రీ అంటారు, నాకు ఇంగ్లీష్ తో తెలుసు. తర్వాత మనకి ఇక్కడ ఒక హనుమంతుని టెంపుల్ కూడా ఉంది, చూసుకోవచ్చు. హనుమంతుని టెంపుల్ చెట్టు కింద ఎప్పటి నుంచో ఉంది. నేను 3 times చూసాను, 3 times దర్శనం అయితే చేస్తాను. హనుమంతుని టెంపుల్, శివుడు. సో అట్లా శివుడు హనుమంతుడు ఉన్నాడు. అలాగే ఇంకా మనకు ఇక్కడ కొద్దిగా పక్కకు యాప చెట్టు యాప చెట్టు కింద నాగులు అయితే ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో చూసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలా వీళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. అసలు నీట్ అంటే నీట్ గా ఉంచుకుంటారు. ఇట్లుండాలి మన టెంపుల్స్ అంటే మనం నీట్ గా ఉంచుకోవాలి. ఇట్లా చాలా నీట్ గా ఉన్నాయి. ఇది గుడి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనం. గుడి బ్యాక్ సైడ్ రివ్యూ, గుడి బ్యాక్ సైడ్ రివ్యూ చాలా బాగుంది నిజంగా. సుమారు ఒక 800 ఏళ్ల కింది టెంపుల్, చాలా బాగుంది. ఇప్పుడు మన నెగిటివ్ ప్లేస్ నుంచి ఎలా రావాలో చెప్తాను. మీరు ఎక్కడ ఉన్నా సరే వరంగల్ కి అయితే చేరుకోండి, బస్ స్టాప్ లేదా రైల్వే స్టేషన్. సో అక్కడి నుంచి అయితే మనకు బస్ స్టాప్ నుంచి అయితే 6 kilometers అయితే వస్తుంది. సో ఆటోస్ అయితే మీకు 24/7 అవైలబుల్ గానే ఉంటుంది, మీరు ఏ టైం వచ్చినా. సో మనకి ఒక టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 PM వరకు అయితే తీసే ఉంటుంది. సో ఈ టైంలో మీరు ఎప్పుడు వచ్చినా దర్శనం అయితే మీకు అవుతుంది. ఇంకొకటి ఇక్కడ నుంచి మనకు భద్రకాళి టెంపుల్ చాలా దగ్గర. ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. సో అది కూడా చూపిస్తాను. అక్కడ కూడా మీరు ప్లాన్ చేసుకుని 1 day లో ఈ 2 అయితే మీరు కవర్ చేయగలుగుతారు. ఓకేనా, నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇంకొన్ని వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషన్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్, మళ్ళీ కలుస్తాం.